అమెరికా ఇరాన్ అణు చర్చలు విఫలం. ముదురుతున్న యుద్ధ మేఘాలు, సరిహద్దులో భారీగా సైనిక మోహరింపు. గ్లోబల్ మార్కెట్పై ప్రభావం, రికార్డు స్థాయికి బంగారం ధరలు. ఇరాన్తో అణు ఒప్పందంపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యూహాన్ని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఇరాన్ విషయంలో తొలుత దౌత్యానికే తాము మొదటి ప్రాధాన్యత ఇస్తామని, అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడం ఇరాన్కి క్షేమమని పేర్కొంది. మరోవైపు అమెరికా ఇప్పటికే ఈ విషయంలో ఇజ్రాయెల్తో నిరంతరం సంప్రదింపులు జరుపుతుందని తెలిపారు. ఈ మేరకు మీడియా సమావేశంలో శ్వేత సౌధం సెక్రటరీ కరోలిన్ లీవిట్ కీలక అంశాలపై మాట్లాడారు. ఇరాన్పై దాడి విషయంలో ఎవరి వాదనలు వారు చేయవచ్చు. కమాండర్ ఇన్ చీఫ్గా అధ్యక్షుడు ట్రంప్ గతంలో ఆపరేషన్ మిడ్ నైట్ హామర్ చేపట్టి ఇరాన్ అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇరాన్ తన పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇరాన్ విషయంలోనైనా లేదా మరే ఇతర దేశం విషయంలోనైనా దౌత్యమే మొదటి ప్రాధాన్యత అని అధ్యక్షుడు ఎప్పుడు స్పష్టంగా చెబుతుంటారు. అధ్యక్షుడు ప్రస్తుతం చాలా మందితో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా తన జాతీయ భద్రతా బృందంతో చర్చిస్తున్నారు. ఇరాన్ విషయాన్ని అధ్యక్షుడు అత్యంత సీరియస్గా తీసుకున్నారు. అమెరికా దేశ ప్రజలకు ఏది అత్యుత్తమ ప్రయోజనకరం అనే అంశంపై ఆయన లోతుగా ఆలోచిస్తున్నారు. దాని ఆధారంగానే సైనిక చర్యపై ఆయన ఒక నిర్ణయానికి వస్తారు అని శ్వేత సౌధం సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. ఇరాన్పై చర్యపై ఎటువంటి ఖచ్చితమైన సంకేతాలు ఇవ్వనప్పటికీ అమెరికా దళాలు మాత్రం ఇజ్రాయెల్తోటి సంప్రదింపులు జరుపుతున్నాయని లీవిట్ చెప్పడం గమనార్హం. అంతేకాకుండా జెనీవాలో ఇరాన్ అధికారులతోటి జరుగుతున్న చర్చల్లో పురోగతి లభించిందని, అయితే కొన్ని అంశాల్లో రెండు దేశాల మధ్య ఇంకా భేదాభిప్రాయాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. రాబోయే 2 వారాల్లో ఇరాన్ అధికారులు పూర్తి వివరాలతోటి తిరిగి వస్తారని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా మంగళవారం అమెరికా ప్రతినిధులు జారెడ్ కుష్నర్ జెనీవాలో ఇరాన్ అధికారులతోటి చర్చలు జరిపారు. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య జరిగిన ఈ అత్యంత కీలకమైన అణు చర్చల అనంతరం ఇరు దేశాల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను పరిష్కరించేందుకు ఇరాన్ రాబోయే 2 వారాల్లో వివరణాత్మక ప్రతిపాదనలతో తిరిగి వస్తుందని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. చర్చల వేళ ముదిరిన మాటల యుద్ధం. ఇరాన్, అమెరికా మధ్య ఒకవైపు అణు ఒప్పంద చర్చలు జరుగుతున్న వేళ ఇరు దేశాధినేతలు ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఏ క్షణమైనా అమెరికా సైనిక చర్య చేపట్టే అవకాశం ఉందని అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒప్పందం కుదుర్చుకోకపోతే ఎదురయ్యే పర్యవసనాల గురించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఇరాన్ను హెచ్చరించారు. అణు ఒప్పందంపై తదుపరి రౌండ్ చర్చల్లో ఇరాన్ హేతుబద్ధంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా జూన్ 2025లో జరిగిన B-2 బాంబర్ దాడిని ఆయన టెహ్రాన్కు గుర్తు చేశారు. అయితే ఇదే సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయితుల్లా అలీ ఖమేనీ కూడా ట్రంప్కు ధీటుగా సమాధానం చెప్పారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైన్యం కూడా ఒక్కోసారి వినాశకరమైన పతనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. అమెరికా యుద్ధ నౌకలను సముద్ర గర్భంలో కలిపే ఆయుధాలు తమ వద్ద ఉన్నాయని హెచ్చరించారు.